Grand test 45 we are going to discuss now. So question number 1 to 5 based on linear arrangement, that to certain number of arrangement. Certain number of persons are there means there is no specific number they have mentioned. We need to identify according to the given data. So first one they have given that 3 persons sits between A and B. So I am going to copy this data first. So there are 3 persons between A and B. Next, A sits to the left of B. So A sits to the left of B. Next, C sits exactly between B and E. So B ki E ki exact middle లో C ఉండాలి. సో ఇలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. B కి C కి exact middle లో C ఉండాలి. And B and D are immediate neighbors. So next condition, B and D are immediate neighbors. So that can be B and D or D and B. That is not mentioned. The number of persons who sit to the left of B. So B కి left లో ఈ కండిషన్ అబ్జర్వ్ చేస్తే B కి left లో ఎంతమంది ఉంటారో చూడండి. The number of persons who sit the left of P is thrice that of the number of persons sits between C and E. So C కి E కి మధ్యలో X అనుకుంటే C కి E కి మధ్యలో X మెంబర్స్ ఉన్నారనుకుంటే B కి లెఫ్ట్ లో 3X ఉండాలి అనేది కండిషన్. C కి E కి మధ్యలో X ఉంటే B కి లెఫ్ట్ లో 3X మెంబర్స్ త్రిబుల్ ఉండాలి. So that is the condition they have given. Next one, not more than 3 persons sit to the right of C. C కి రైట్ సైడ్ లో నాట్ మోర్ దెన్ 3 persons మీన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అనేది ఉండాలి. నాట్ మోర్ దెన్ 3 members. So this is the data given. Now we'll try to arrange this one. Suppose if I take the first one, 1 2 3, I have taken B. So A B, A కి B కి మధ్య 3 members ఉండాలి, B కి లెఫ్ట్ లోనే A ఉండాలి. ఇది కండిషన్. నెక్స్ట్ B కి E కి మధ్యలో C రావాలని ఇచ్చారు. B కి C E కి మిడిల్ లో C రావాలి. సో ఇక్కడ నేను C ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఇటువైపు E రావడానికి ఛాన్స్ లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్. సపోజ్ నేను ఇక్కడ C తీసుకుంటే అకార్డింగ్ టు దిస్ కండిషన్ E ఇక్కడ తీసుకోవాలి. సో అప్పుడు బీకి ఈకి మధ్య ఎగ్జాక్ట్ మిడిల్లో సి ఉంటుంది. అప్పుడు బీకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒకటే ఉన్నాడు కాబట్టి త్రిబుల్ ఉండాలి. అప్పుడు ఇక్కడ మీకు బీకి లెఫ్ట్ లో 3 members ఉండాలంటే అప్పుడు బీకి లెఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు? 4 members అయిపోయారు. ఏతో కలుపుకొని 4 members అయిపోయారు. ఇక్కడ బీకి సికి మెంబర్లో ఒకటి ఉన్నారు కాబట్టి త్రిబుల్ అంటే ముగ్గురు ఉండాలి, కానీ నలుగురు ఉన్నారు. అంటే సి ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. సో సి ఇక్కడ రాసుకోవడానికి ఛాన్స్ లేదు. సో సపోజ్ సి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, సి ఇక్కడ తీసుకుంటే బీకి సికి మధ్యలో 2 గ్యాప్ ఉంది కాబట్టి సికి ఈకి మధ్యలో కూడా 2 గ్యాప్ పెట్టుకుంటా. ఇప్పుడు చూద్దాం, బీకి సికి మధ్యలో 2 గ్యాప్ ఉందంటే బీకి లెఫ్ట్ సైడ్ లో త్రిబుల్ ఉండాలి. అంటే 2కి త్రిబుల్ అంటే 6 ఉండాలి. అంటే 1 2 3 4 5 6, బీకి లెఫ్ట్ లో 6 members ఉండాలి. అప్పుడు బీకి సికి మధ్యలో 2 members ఉంటారు అప్పుడు. సో దట్స్ వాట్ దే హావ్ గివెన్. సికి ఈకి మధ్యలో 2 members ఉంటే దానికి త్రిబుల్ దీనికి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. నెక్స్ట్ సికి రైట్ సైడ్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఉండాలి. 3 అయినా ఉండొచ్చు, 3 కంటే తక్కువైనా ఉండొచ్చు. అంటే సికి లెఫ్ట్ సైడ్ లో 3 members ప్లేస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, బి అండ్ డి షుడ్ బి టుగెదర్. ఇక్కడ ఒక కండిషన్ వదిలేసాం చూడండి. డి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. డి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి సెకండ్ లెఫ్ట్ లో డి రావాలి. సో సి ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ లెఫ్ట్ లో డి వస్తుంది. అండ్ బి అండ్ డి షుడ్ బి టుగెదర్. సో బి అండ్ డి షుడ్ బి టుగెదర్. సో అకార్డింగ్ టు ద గివెన్ కండిషన్స్, ఏ కి బి కి కండిషన్ సాటిస్ఫైడ్. బిసిఈ, బిసిఈ, బికి సిఈకి మధ్యలో ఎగ్జాక్ట్ మధ్యలో సి ఉంది, బి అండ్ డి కలిపి ఉంది. నెక్స్ట్ బికి లెఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు? సికి దానికి బై 3 ఉన్నారు. సో సికి మధ్యలో 2 members ఉన్నారు కాబట్టి బికి లెఫ్ట్ లో 6 members ఉన్నారు. నెక్స్ట్ సికి రైట్ సైడ్ లో 3 members ఉన్నారు, డికి 1 member సి. సో దిస్ ఇస్ ద అరేంజ్మెంట్ వి గాట్ హియర్. నౌ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ పర్సన్స్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బికి లెఫ్ట్ సైడ్ లో ఎంతమంది ఉన్నారని అడిగారు. సో 1 2 3 4 5 6, టోటల్ there are 6 members are there. So that is there in option D. So question number 1, option D will be the answer. Question number 2, if K sits second to the left of E. ఇలాంటి మనం కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే K అనేది అన్నోన్ వేరియబుల్, కొత్త వేరియబుల్ ఇచ్చున్నారు. సో ఇక్కడ K లేదు కదా, మనకు రాలేదని కంగారు పడక్కర్లేదు. ప్రతిసారి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కన్ఫామ్ గా ఒక అన్నోన్ వేరియబుల్ మీద క్వశ్చన్ వస్తుంది. ఇఫ్ K sits second to the left of E, ఈకి సెకండ్ లెఫ్ట్ లో కే ఉంటే, ఈకి సెకండ్ లెఫ్ట్ లో కే ఉంటే
Then what is the position of B with respect to K? K దగ్గర నుంచి చూస్తే B పొజిషన్ ఏంటి? 1 2 3 4, fourth to the left. So fourth to the left is there in option E. So K దగ్గర నుంచి చూస్తే B పొజిషన్ ఏంటి అని అడిగారు. So 1 2 3 4, fourth to the left, that is there in option E. Question number 3. The number of persons who sit to the left of A. The number of persons who sit to the left of A is one more than the number of persons who sit to the right of C. సో సికి రైట్ సైడ్ లో 3 మెంబర్స్ ఉన్నారు, దానికంటే ఒకటి ఎక్స్ట్రా అంటున్నాడు. ఒకటి తక్కువ తప్ప ఎక్స్ట్రా కాదు. దట్స్ వై ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ద ఆన్సర్. సెకండ్ వన్ వచ్చేసరికి 1 లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ సిట్ టు ద రైట్ ఆఫ్ సి. సికి రైట్ సైడ్ లో 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకంటే ఒకటి తక్కువ ఏకి లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు. ఎస్, సికి రైట్ సైడ్ లో 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఏకి లెఫ్ట్ సైడ్ లో 2 మెంబర్స్ ఉన్నారు. ఎస్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దట్స్ వై ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఆర్ ఫాల్స్? ఇందులో ఏది ఫాల్స్ అని అడిగారు. ఈ సిట్స్ ఎట్ ద ఎండ్, ఇది కరెక్ట్, రాంగ్ అయితే కాదు. అదర్ దెన్ ద గివెన్ ఆప్షన్స్, 3 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఈ. డికి ఈకి మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారు అని చెప్తున్నాడు, కానీ డికి ఈకి మధ్యలో 4 పర్సన్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద రాంగ్ వన్. మోర్ దెన్ 5 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి మధ్యలో మోర్ దెన్ 5, 6 మెంబర్స్ ఉన్నారు. బి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి, ఆబ్వియస్లీ. సో ఏది రాంగ్ గా ఇచ్చారంటే క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ సి విల్ బి ద రాంగ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద లీనియర్ రో? మొత్తం ఎంతమంది ఉన్నారు అడిగారు సార్ రోలో. సో మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. Total we got 13 members. So question number 5 option B will be the answer. Now question number 6 to 10 based on numbers arrangement. If the digits of all the numbers are arranged in ascending order. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిజిట్స్ అని మెన్షన్ చేసినప్పుడు, నెంబర్స్ అని మెన్షన్ చేసినప్పుడు అది మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. డిజిట్స్ అండ్ నెంబర్స్. డిజిట్స్ మీన్స్ నెంబర్ అంటే 971 is a number. Digit means 971 is digit. So according to that we are going to arrange here. If the digits of all the numbers are arranged in ascending order within the number, so అప్పుడు ఇది ఏమవుతుందంటే 179, this is 268, this is 138 as usual, this is 456, this is 356. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత అసెండింగ్ ఆర్డర్లో దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బి ద హైయెస్ట్? సో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటి అని అడుగుతాను. ఇందులో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది అంటే 456. సో 456 అనే నెంబర్ దేంతో ఫామ్ అయింది? 654 అనే నెంబర్తో ఫామ్ అయింది కాబట్టి సో ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 7. If 3 is added to the second digit of all the numbers, then how many numbers thus formed will be divisible by 4 అని అడిగారు. సో ఇక్కడ 3 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1001 అవుతుంది. This will becomes 856. This will becomes 168. And this is going to be 684. And this is going to be 395. సో ఇలా అరేంజ్ అయితే ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే హౌ మెనీ నెంబర్స్ దస్ ఫార్మ్డ్ విల్ బి డివిజిబుల్ బై 4. కొత్తగా వచ్చిన నెంబర్స్ లో 4th డివిజిబుల్ ఏమవుతుందంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4? 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ టూ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4, ద ఎంటైర్ నెంబర్ ఇస్ గోయింగ్ టు బి డివిజిబుల్ బై 4. సో ఇది 4 తో డివిజిబుల్ అవ్వదు. 56 అంటే 4 14s are 56, సో ఇది 4th డివిజిబుల్ అవుతుంది. 68 అంటే 4 17s are 68, సో ఇది కూడా 4th డివిజిబుల్ అవుతుంది. 84 21 4 21s are 84, ఇది కూడా 4th divisible అవుతుంది. ఇది అవ్వదు. సో 3 numbers are there which are divisible by 4. So question number 7 option C will be the answer. So question number 8. If the first and second digit of each number are interchanged, so 791, 286, 318, 564, 635. Interchange and all the numbers are arranged in descending order. వీటన్నిటిని descending order లో రాసుకుంటే it will becomes 791 ఇక్కడే టాప్ లోనే ఉంటుంది. నెక్స్ట్ వన్ 635 will comes at this position, then 564, then 318 and last లో 286 రావడానికి ఛాన్స్ ఉంటుంది. Now the question they are asking is how many digits remain unchanged in its position? ఏవి చేంజ్ అవ్వకుండా ఉన్నాయి అంటే ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే 1 ఒకటే చేంజ్ కాకుండా ఉంది, మిగతావన్నీ చేంజ్ అయిపోయినాయి. So that's why only 1 is the answer. Question number 8 option C will be the answer. If all the numbers are arranged in descending order from left to right, if all the numbers are arranged in descending order from left to right, numbers arrange cheyamana descending order lo ante, so first we are going to get 971,
Next we are going to get 826, 654, 365 and 138. If all the numbers are arranged in descending order from left to right, then what will be the product of all the three digits of the number which is present exactly in the middle? సో ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉండిపోయిన ఏదైతే నెంబర్ ఉందో వీటి యొక్క ప్రొడక్ట్ ఎంత, డిజిట్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అని అడిగారు. సో 6 into 5 into 4, సో 6 5s are 30, 30 into 4 is 120. So question number 9, option A will be the answer. Question number 10, what will be the remainder if the third digit of second highest number? ఇందులో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి అంటే 826. సో థర్డ్ డిజిట్ ఆఫ్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఈస్ 6 divided by second digit of lowest number. Lowest number ఏది ఇందులో 138. So 138 లో we need to take the second digit, that is 3. If 6 is divided by 3, then what will be the remainder? Exactly divisible అయిపోద్ది కాబట్టి remainder will be 0. So question number 10, option D will be the answer. Question number 11 to 15 based on floors question. There are 5 floors in a building with 2 lifts. 10 persons use these 2 lifts to reach certain floors in the building. The lowermost floor is number 1 and floor number 2 like this. So total there are 5 floors are there. 10 members are there and we need to arrange these 10 members in 5 floors. No 2 persons get down on the same floor from the same lift. So ikkada varaku data ichunnaru sir. So I am taking 5 floors. So each floor there will be 2 members. Each floor there will be 2 members, total 10 members. So if you observe here the question, they have given that both P and L get down on different even numbered floors from different lifts. So that means both P and L get down on a different even numbered floors. So P, L and L should be in different even numbered floors. So either 2 or 4 will be even numbered floors here. Both P and L get down on different even number floors, different lifts. So P and L should be in the even number. Next one, G gets down on the floor immediately above P. So G P పైన ఉండాలి బట్ ఇమ్మీడియట్లీ బిలో O. సో PGO ఉండాలంటే P థర్డ్ పొజిషన్ లో ఉండాలి అంటే నేను P ఇక్కడ తీసుకుంటే P ని థర్డ్ పొజిషన్ లో రిప్రజెంట్ చేయలేను కాబట్టి సో P will be in the second position and G will be here. And they said L should be in the even, so O will comes at this position. So PGO, that's what they have given. Uses the same lift. H and J reach the same floor on different lifts. So H and G should be on the same floor. ఇద్దరిని ఒకే ఫ్లోర్ లో ప్లేస్ చేయాలి H and G ని కూడా. నెక్స్ట్ వన్ H and J. H and J should be on the same floor. Next, K reaches the floor immediately above M but on different floors. K and M should be immediately together. ఒకదాని పైన ఒకటి ఉండాలి. N neither uses lift 1 nor reaches the floor on which M gets down. So N పక్కన M రాకూడదు. N పక్కన M రాకూడదు. అలాగే N సెకండ్ ఫ్లోర్ లో వెళ్ళాలి. సెకండ్ లిఫ్ట్ లో బోత్ H and L uses the same lift. H L సేమ్ లిఫ్ట్ యూజ్ చేయాలని ఇచ్చారు. సో ఇప్పుడు సపోజ్ నేను H and J కలిపి ఉండాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ H and J హియర్. సో H and J ఇక్కడ తీసుకుంటే ఐఎమ్ టేకింగ్ ద ట్రయల్ హియర్. H and J ఇక్కడ తీసుకుంటే K కి ఇమీడియట్ కింద M ఉండాలన్నారు కాబట్టి ఐఎమ్ టేకింగ్ K హియర్ and M here. Okay, M and N should not be on the same position, so I can take N here. So according to this, who is the other one left? I will be the only person left here. So this is the position till now we got. Now according to this, both ఇక్కడ ఇచ్చింది ఏంటంటే N neither uses lift 1. N lift 1 యూజ్ చేయడు అంటే ఏం యూజ్ చేస్తాడు అంటే లిఫ్ట్ 2 యూజ్ చేస్తాడు సార్. N ఇక్కడ 2 యూజ్ చేస్తే కన్ఫర్మ్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే ఒక ఫ్లోర్ లో ఉండే వాళ్ళు 2 డిఫరెంట్ లిఫ్ట్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ 2 యూజ్ చేస్తే ఇక్కడ 1 యూజ్ చేయాలి. అది కండిషన్ ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ 1. నెక్స్ట్ ఈ కండిషన్లో ఏమి ఇచ్చారంటే 3 యూజెస్ ద సేమ్ లిఫ్ట్. PGO మొత్తం ముగ్గురు కూడా సేమ్ లిఫ్ట్ యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. ఇక్కడ 1 అయితే ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 1 అయితే ఇక్కడ 2 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో K reaches the floor immediately above M but different lifts.
KM డిఫరెంట్ లిఫ్ట్స్ అని ఇచ్చారు. సో K2 అయితే M1 అవుద్ది, M1 అయితే ఇక్కడ 2 అవుతుంది. క్లియర్. నెక్స్ట్ వన్, బోత్ హెచ్ అండ్ ఎల్ యూజెస్ సేమ్ లిఫ్ట్. హెచ్ ఎల్ సేమ్ లిఫ్ట్ యూజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ 1 వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ we got the arrangement here. Okay, so these are the members and these are the lifts that we got here. Question number 11, who among the following person reaches the first floor? సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది ఎవరు అంటే ఐ గాని ఎం గాని. సో ఐ ఒకటి ఇచ్చున్నారు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 11 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, హెచ్ యూజెస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లిఫ్ట్ టు రీచ్ విచ్ ఫ్లోర్? హెచ్ సెకండ్ లిఫ్ట్ యూజ్ చేసి ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాడు. సో లిఫ్ట్ టు ఫిఫ్త్ ఫ్లోర్, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ డస్ నాట్ యూజ్ లిఫ్ట్ 1? సో ఇందు కింద దాంట్లో లిఫ్ట్ 1 యూజ్ చేయని వాళ్ళు ఎంతమంది? సో OGLJM, OGLJM. సో ఎవరు యూజ్ చేయారంటే ఎల్ యూజ్ చేయట్లేదు, L2 యూజ్ చేస్తున్నాడు. మిగతా అందరూ కూడా లిఫ్ట్ 1 యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎల్ విల్ బి ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్ డస్ కే గెట్ డౌన్? సో కే ఏ ఫ్లోర్ లో గెట్ డౌన్ అవుతున్నాడు అంటే సెకండ్ ఫ్లోర్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఫ్లోర్ అండ్ విచ్ ఓ అండ్ ఐ గెట్స్ డౌన్? ఓకి ఐకి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఓకి ఐకి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ ఏ పెట్టుంటే కరెక్ట్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, based on the syllogism, only a few bikes are cruise. So here I can take like this, only a few bikes are cruise means some and some not will be done here. Next one, all crews are black. All crews are black. Next one, no car is black. No car is black. Next one, some Audi is car. Some Audi is car. So this is the data, that's what they have given. Now we'll check the conclusions on it. So ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఆప్షన్ విచ్ ఫాలోస్ డస్ నాట్ ఫాలో ఇచ్చున్నారా, విచ్ ఫాలోస్ ఇచ్చున్నారా చెక్ చేసుకుంటే సరిపోతుంది సార్. సో విచ్ ఫాలోస్, సమ్ బైక్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ కార్. సమ్ బైక్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ కార్ దే ఆర్ సేయింగ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఎంటైర్ మొత్తం బ్లాక్ అంతా కూడా కార్లోకి వెళ్ళకూడదు. మొత్తం బ్లాక్ అంతా కూడా కార్లోకి వెళ్ళకూడదు అంటే బ్లాక్ లో ఉన్న కొంత పార్ట్ కూడా వెళ్ళకూడదని డెఫినెట్ వన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, సమ్ బైక్స్, బైక్స్ లో కొంత పార్ట్ అంటే ఈ పార్ట్ సార్. ఈ పార్ట్ ఎప్పటికీ కార్లోకి వెళ్ళలేదు. ఎస్, ఎప్పటికీ వెళ్ళలేదు. నెక్స్ట్, సమ్ ఆడి కెన్ బి బైక్. ఆడీలో కొంత పార్ట్ బైక్ లోకి వెళ్ళొచ్చు, రెస్ట్రిక్షన్ ఏం లేదు. రెస్ట్రిక్షన్ ఎక్కడుంది అంటే కార్ కి బైక్ బ్లాక్ కి మాత్రమే రెస్ట్రిక్షన్ ఉంది. కానీ ఆడి మొత్తం బ్లాక్ లోకి వెళ్ళదు, కానీ ఆడి మొత్తం కూడా బైక్ లోకి వెళ్ళిపోగలదు. That's why both 1 and 2 follows here. So that is there in option E. Question number 16, option E will be the answer. Question number 17, all rose are flower. So all rose are flower. Next one, some lotus are rose. So some lotus are rose. Next, only a few flowers are blue. Only a few flowers are blue means some and some not. రెండు కలిపి ఉంటాయి సార్ ఇక్కడ. No jasmine is lotus. No jasmine is lotus. సో రెస్ట్రిక్షన్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు జాస్మిన్ కి లోటస్ కి మాత్రమే, ఈ రెండిటికి మాత్రమే రెస్ట్రిక్షన్ ఉంది. జాస్మిన్ ఇందులోకి వెళ్ళిపోవచ్చు, జాస్మిన్ ఇక్కడ కూడా వచ్చేయచ్చు, రెస్ట్రిక్షన్ అయితే లేదు. ఫస్ట్ వన్, ఆల్ రోజెస్ ఆర్ బ్లూ. మొత్తం రోజెస్ అన్ని కూడా బ్లూ అవుతాయా అని అడిగారు. అన్ని రోజెస్ బ్లూ అవుతున్నాయని చెప్పేస్తున్నాడు, కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. సో రోజ్ ఇక్కడ ఉంది, బ్లూ ఇక్కడ ఉంది, కాబట్టి అవ్వదు. సమ్ ఫ్లవర్ కెన్ నెవర్ బి జాస్మిన్. సమ్ ఫ్లవర్ కెన్ నెవర్ బి జాస్మిన్ అంటే ఫ్లవర్ లో కొంత పార్ట్ ఎప్పటికీ జాస్మిన్ లోకి వెళ్ళలేదు. ఎస్, ఫ్లవర్ లో ఉన్న ఈ పార్ట్ ఎప్పటికీ జాస్మిన్ లోకి రాలేదు. దట్స్ వై సెకండ్ వన్ ఫాలోస్. దట్స్ వై only 2 follow. Question number 17, option B will be the answer.
Next question number 18. No pool is beach. So no pool is beach. Next one. All beach are picnic. So all beach are picnic. Next, some oceans are beach. Some oceans are beach. Next, only oceans are sea. Only oceans are sea means all sea are oceans. ఆల్ సీ ఆర్ ఓషన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సి అనే దానికి రెడ్ జోన్ లో ఉంది. సి అనేది రెడ్ జోన్ లో ఉంటది ఇప్పుడు, ఎందుకంటే ఓన్లీ ఓషన్స్ ఆర్ సి. సి అనేది ఓషన్ కి మాత్రమే సంబంధం ఉండాలి, ఇంకా దేనితోని సంబంధం ఉండకూడదు. సో సి అనేది ఓషన్ తోనే సంబంధం ఉండాలి, ఇంకా దేనితో ఉండకూడదు. సో ఫస్ట్ వన్, సమ్ ఓషన్స్ ఆర్ బోత్ బీచ్ అండ్ పిక్నిక్. సమ్ ఓషన్స్ ఆర్ బోత్ బీచ్ అండ్ పిక్నిక్. ఎస్. సమ్ పిక్నిక్ కెన్ బి సి. సమ్ పిక్నిక్ క్యాన్ బి సి. పిక్నిక్ లో కొంతపాటు సి అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే లేదు. పిక్నిక్ లోనే సి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇక్కడ క్లియర్ గా ఏమి ఇచ్చారంటే సి అనేది ఓషన్ కి మాత్రమే సంబంధించింది, ఇంకా దేనికి కాదు అని చెప్పేశాడు. కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. So some iron or rod. Next, some rods are wood. Next, only few woods are take. Only few woods are take. Some takes are cupboard. సో ఇందులో కొంత పార్ట్ అవుతుంది, కొంత పార్ట్ అవ్వట్లేదు. సో అలా ఇచ్చున్నాడు అనమాట. ఫస్ట్ వన్, నాట్ ఆల్. నాట్ ఆల్ అంటే నో అని రాసుకోవచ్చు, అన్నీ కాదు అంటే నో అని రాసుకోవచ్చు. కాబట్టి నో వుడ్స్ ఆర్ రాడ్. నో వుడ్స్ ఆర్ రాడ్ అని రాయగలమా సార్? రాయలేము. సమ్ టేక్స్ ఆర్ బోత్ వుడ్ అండ్ కబోర్డ్. సమ్ టేక్ ఆర్ బోత్ వుడ్ అండ్ కబోర్డ్ అంటే అది కన్ఫర్మ్ చేయలేం. కప్పు ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే సమ్ సమ్ నాట్ రెండు ఉండొచ్చు, కాబట్టి కన్ఫర్మ్ చేయలేం. సో బోత్ ఆర్ రాంగ్. దట్స్ వై ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. Some fish or frog. Next, all fish are aquatic. Next, some frogs are not animals. Some frogs are not animals. Clear? Some frogs are not animals. Last one, all insects are animals. So all insects are animals. So insects indulo ravali. All insects are animals. Now we'll check here. First one, no aquatic is animal. No aquatic is animal. Aquatic కి animal కి రిలేషన్ లేదు అని చెప్తున్నాడు, అది మనం కన్ఫర్మ్ చేయలేము. సమ్ యానిమల్స్ ఆర్ aquatic. సమ్ యానిమల్స్ ఆర్ aquatic అని కూడా కన్ఫర్మ్ చేయలేము. బోత్ ఆర్ రాంగ్. వెన్ బోత్ ఆర్ రాంగ్ వీ నీడ్ టు చెక్ ఫర్ ఎయిదర్ ఆర్. సో aquatic ఉంది, యానిమల్ ఉంది, సమ్ అండ్ నో ఉంది. కాబట్టి ఆన్సర్ విల్ బి ఎయిదర్ 1 or 2. క్వశ్చన్ నెంబర్ 20 ఎయిదర్ 1 or 2 will be the answer. Next, question number 21, 25 based on one of the arrangement. 8 friends joined in the same company on different months from January to August of the same year. No 2 persons were joined in the same month. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ మెంబర్స్ అందరినీ కూడా 8 మెంబర్స్ ని కూడా 8 డిఫరెంట్ మంత్స్ లో అరేంజ్ చేసుకోవాలి. సో జనవరి నుంచి ఆగస్ట్ అని ఇచ్చున్నాడు సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. సో ఇక్కడ వరకు ఇచ్చున్నాడు. సో ఈ 8 months లో 8 మెంబర్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓ జాయిన్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days. ఇందులో 30 days ఉండే మంత్స్ ఏంటి అంటే ఏప్రిల్, జూన్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. దట్స్ వై ఓ జాయిన్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days. సో ఓ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 3 persons జాయిన్ బిట్వీన్ జే అండ్ ఓ. జేకి ఓకి మధ్య 3 persons అంటే 1, 2, 3 ఐ కెన్ టేక్ జే హియర్. 1, 2, 3 ఐ కెన్ టేక్ జే అట్ ద టాప్. 2 పాసిబిలిటీస్లో చేస్తున్నాం. 1 person వాజ్ జాయిన్ బిట్వీన్ జే అండ్ పి. జేకి పికి మధ్యలో 1 person జాయిన్ అయ్యాడు.
సో జేకి పీకి మధ్యలో 1 పర్సన్ జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఇక్కడ నుంచి డేటా ఉంది సార్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వర్ జాయిన్డ్ బిఫోర్ పీ. సో పీ కంటే ముందు ఎంతమంది జాయిన్ అయ్యారు? 1 2 3, 3 మెంబర్స్. బిఫోర్ పీ వాజ్ ద సేమ్ యాజ్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వర్ జాయిన్డ్ ఆఫ్టర్ కే. కే తర్వాత కూడా అంతే మంది జాయిన్ అయ్యారు అంటే, సో కే తర్వాత కూడా 3 మెంబర్స్ ఉంటారు, పీ ముందు కూడా 3 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ పీ ముందు 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి కే తర్వాత కూడా 5 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4 5. నెక్స్ట్ వన్, 2 పర్సన్స్ వర్ జాయిన్డ్ బిట్వీన్ కే అండ్ క్యూ. కేకి క్యూకి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలని ఇచ్చారు. సో కేకి క్యూకి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి అంటే 1 ఇటువైపు రాయాల, 1 2కి ఇక్కడ క్యూ రాయడానికి ఛాన్స్ లేదు అంటే ఈ పాసిబిలిటీ కరెక్ట్ కాదు. ఇక్కడికి వస్తా, కేకి క్యూకి మధ్యలో 2 మెంబర్స్ 1 2, ఇక్కడ ఆల్రెడీ జే ఉంది, 1 2 ఐ కెన్ రైట్ క్యూ హియర్. కేకి క్యూకి మధ్యలో 2 మెంబర్స్. నో వన్ వాజ్ జాయిన్ బిట్వీన్ క్యూ అండ్ ఎల్. క్యూకి ఎల్కి మధ్యలో ఎవరు జాయిన్ అవ్వలేదంటే క్యూ పక్కనే ఎల్ ఉండాలి. 3 పర్సన్స్ వర్ జాయిన్ బిట్వీన్ ఎం అండ్ ఎల్. ఎంకి ఎల్కి మధ్యలో 3 పర్సన్స్ ఉండాలి. సో ఎం ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఎన్ వాజ్ జాయిన్డ్ బిఫోర్ పీ. పీ కంటే ముందు ఎన్ జాయిన్ అయ్యాడు. సో ఇది ఆర్డర్ సార్. ఎన్జేఎంపీ కేఓఎల్క్యూ విల్ బి ద ఆర్డర్ ఫర్ దిస్. Now we are going to check the questions on it. So question number 21, how many persons were joined between K and N? So K ki N ki మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగారు సార్. K ki N ki మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 members are there. So that is there in option B. So question number 21, option B will be the answer. Next question number 22, who among the following was joined immediately before P? So immediately before P, P కంటే immediate గా ముందు ఉన్నది ఎవరు? M. So question number 22, option A will be the answer. Next question number 23, the number of persons joined between N and P. N కి P కి మధ్యలో ఎంతమంది ఉన్నారో చూద్దాం సార్. N కి P కి మధ్యలో 2 members ఉన్నారు. That will be equal to, సో N కి P కి మధ్యలో 2 members ఉన్నారు కాబట్టి ఫస్ట్ K కి L కి మధ్యలో ఎంతమంది ఉన్నారు సార్? 1 member ఉన్నారు. సో ఇది ఆన్సర్ కాదు. J కి L కి మధ్యలో 4 members ఉన్నారు. ఆన్సర్ కాదు. M అండ్ K మధ్యలో, M కి K కి మధ్యలో 1 member ఉన్నాడు. ఆన్సర్ కాదు. P కి Q కి మధ్యలో 3 members ఉన్నారు. కాదు. K అండ్ J, K కి J కి మధ్యలో 2 members ఉన్నారు. సో ఏ విధంగా N కి P కి మధ్యలో 2 members ఉన్నారు, K కి J కి మధ్యలో కూడా 2 members ఉన్నారు కాబట్టి సో క్వశ్చన్ నెంబర్ 23, ఆప్షన్ E will be the answer, లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్, who among the following was joined immediately after N? సో N కి immediately after జాయిన్ అయింది ఎవరు? N తర్వాత జాయిన్ అయింది ఎవరు అంటే J. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ C. సో క్వశ్చన్ నెంబర్ 24, ఆప్షన్ C will be the answer. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్? ఇందులో ఫాల్స్ ఏంటి అని అడిగారు సార్. 2 persons were joined between M and O. M కి O కి మధ్యలో 2 persons ఉన్నారు. అది కరెక్ట్. అది J was joined in the month which has less than 30 days. J has joined in the month which has less than 30 days. అది కూడా కరెక్టే. థర్డ్ వన్, అదర్ దెన్ ద గివెన్ ఆప్షన్. ఫోర్త్ వన్, 3 persons were joined between P and L. P కి L కి మధ్యలో 3 persons జాయిన్ అయ్యారు. నో, 2 persons జాయిన్ అయ్యారు కాబట్టి సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. సో ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 25, ఆప్షన్ D will be the answer. So question number 26, 28, based on blood relations. So if you observe here, there are 7 members in a family, they mentioned clearly. Total 7 members are there. Either both or none of the parents were alive. So ఇక్కడ నుంచి data start అయింది సార్. R is the spouse of E. R is the spouse of E means both are wife and husband. So spouse అని మెన్షన్ చేశారంటే ఎవరు వైఫ్ ఎవరు హస్బెండ్ చెప్పలేము. U is the only sister of A. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. M is the son of G. Next, F is the grandson of G, but is not the child of M. A is the father-in-law of E. A is the father-in-law. A is the father-in-law of E. So A is the father-in-law of E అంటే husband or wife's father. Next, A is the father-in-law of E. R is the sister of M. R is a sister of M. సో R సిస్టర్ ఇచ్చేసారంటే R వైఫ్ అయితే E will be husband. సో ఆ M గురించి ఎక్స్ట్రా తెలిసింది సార్. సో R is the sister of M we have represented. Next one, A is the father-in-law of E we represented. Next one, F is the grandson of G but is not the child of M. F is the grandson. F is the grandson of G.
ఎఫ్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ జీ బట్ నాట్ ద చైల్డ్ ఆఫ్ ఎం అంటే వీళ్ళిద్దరికి చైల్డ్ అవడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? నెక్స్ట్ ఎం ఈజ్ ద సన్ ఆఫ్ జీ. ఎం ఈజ్ ద సన్ ఆఫ్ జీ అంటే ఏ అండ్ జీ కపుల్, వీళ్ళిద్దరికి ఎం అండ్ ఆర్ అని ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు. సో ఆర్ ఈజ్ మ్యారీడ్ టు ఈ, ఆర్కి ఈకి కలిపి ఎఫ్ అనే మెంబర్ ఉన్నారు. సో టోటల్ వీ గాట్ 6 ఇయర్. యు ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ ఏ. యు ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ ఏ. సో ఇది డేటా, ఎక్కడ డేటా ఇచ్చున్నారు. నౌ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎం? హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎం? ఎంకి ఏమవుతారంటే సిస్టర్స్ ఫాదర్. సిస్టర్స్ ఫాదర్ విల్ బి ఫాదర్ ఓన్లీ. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. Question number 27. How is E related to F? How is E related to F? F ki E ఏమవుతారంటే ఫాదర్ అవుతారు సార్ మళ్ళా. సో క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. సో బి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 28. How is R related to U? How is R related to U? సో U కి ఏమవుతారంటే బ్రదర్స్ డాటర్. బ్రదర్స్ డాటర్ విల్ బి niece. So that is there in option C. So question number 28 option C will be the answer. So question number 29, they are given that find the odd one out here. W and Q, in between W and Q, if any ఎప్పుడైనా సరే నెంబర్ లెటర్స్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే వాటి నెంబర్స్ రాసుకుంటే ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు సార్. సో W అంటే 23, WQ అంటే 23, 17. డిఫరెన్స్ ఎంత సార్? 6 డిఫరెన్స్. L and F అంటే 6, 12. సో 12, 6 అంటే డిఫరెన్స్ ఎంత సార్? 6 మళ్ళా. ఎం అండ్ హెచ్ అంటే ఇది 13, ఇది 8. ఎంత సార్ డిఫరెన్స్? 5 డిఫరెన్స్. జి అండ్ ఏ అబ్జర్వ్ చేస్తే ఇది 7, ఇది 1 అంటే 6 డిఫరెన్స్. జే అండ్ డి 10, 4, 6 డిఫరెన్స్. అన్నిటిలో 6 డిఫరెన్స్ వచ్చింది. మిడిల్లో ఉన్న ఎంహెచ్ లో మాత్రం 5 డిఫరెన్స్ వచ్చింది. దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 29 సి విల్ బి ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 30, 33 based on mixed coding. See, if you observe here, they ask the code for Mars. So we need to find the answer for Mars here. Okay. So Mars is present in first statement. Mars is there in the first statement. Second one lo ledu, third dantlo ledu, fourth dantlo ledu. Mercury, Venus, Earth, Mars. Here there is no Mars. Here there is no Mars, and here there is a Mars. So Mars is present in 2 statements. Answer kuda renditlone undali. POS, నెక్స్ట్ పిఓఎస్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ పిటిఎస్ ఈజ్ నాట్ దేర్. జేఎన్ఈ ఈజ్ నాట్. జేఎన్ఈ ఉంది, కానీ జేఎన్ఈ ఇక్కడ కూడా ఉంది కాబట్టి జేఎన్ఈ ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. జెడ్ఎన్ఎల్ అవడానికి ఛాన్స్ లేదు. సో పిఓఎస్ ఈజ్ ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 30 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. దే ఆస్క్ ద కోడ్ ఫర్ సాటర్న్ అండ్ నెప్ట్యూన్. సో సాటర్న్ ఈజ్ హియర్ and Neptune is here. So Saturn repeated in the second statement as well as fourth statement. Saturn అనేది సెకండ్ లో ఉంది, ఫోర్త్ లో కూడా ఉంది సార్. సో ఈ రెండిట్లో కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేద్దాం. జెడ్ఎన్ఎల్ లేదు, ఓటిఎస్ లేదు, ఓఎఫ్ఎస్ అయితే ఉంది. సో సాటర్న్ విల్ బి ఓఎఫ్ఎస్. ఇది కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ నెప్ట్యూన్. సో నెప్ట్యూన్ ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో నెప్ట్యూన్ అని కనిపిస్తుంది. సో నెప్ట్యూన్ హియర్ అండ్ నెప్ట్యూన్ ఈజ్ నాట్ ఇన్ దేర్ ఇన్ అనదర్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. జేఎన్ఈ ఇక్కడ రిపీట్ అయిపోయింది కాబట్టి జేఎన్ఈ ఆన్సర్ అవ్వదు. టీఎన్డి కింద వచ్చింది కాబట్టి టీఎన్డి అవ్వదు. ఓటీఎస్ పైన ఉంది కాబట్టి ఆన్సర్ మిగిలిపోయింది ఏంటి? ఈఎల్ఎం. సో ఓఎఫ్ఎస్ ఈఎల్ఎం విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 31 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. నా క్వశ్చన్ నెంబర్ 32. వాట్ డస్ పిటిఎస్ రిప్రజెంట్స్ ఇన్ దిస్ కోడ్ లాంగ్వేజ్? పిటిఎస్ అంటే ఏంటి అవుతుందని అడిగారు సార్. సో పిటిఎస్ ఈజ్ హియర్ అండ్ ఇంకెక్కడ రిపీట్ అవ్వాలా? పిటిఎస్ అనేది ఓన్లీ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉంది. సో ఇఫ్ యూ చెక్ హియర్, మెర్క్యూరీ సెకండ్ దాంట్లో రిపీట్ అయిపోయింది. వీనస్ ఎక్కడ రిపీట్ అవ్వాలా? ఎర్త్ రిపీట్ అయిపోయింది. మార్స్ ఇక్కడ రిపీట్ అయిపోయింది, మార్స్ కూడా. సో మిగిలిపోయింది ఏంటి? వేనస్. సో పిటిఎస్ ఈక్వల్స్ టు వేనస్. సో క్వశ్చన్ నెంబర్ 32 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 33. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ జేఎన్ఈ, టిఎన్డి, ఓటిఎస్? సో ఫస్ట్ విల్ చెక్ జేఎన్ఈ ఎక్కడెక్కడ ఉంది అంటే
సో జేఎన్ఈ ఈజ్ హియర్ అండ్ జేఎన్ఈ ఈజ్ హియర్ అండ్ జేఎన్ఈ ఈజ్ హియర్. ఈ మూడిట్లో జేఎన్ఈ రిపీట్ అయింది సార్. సో ఈ మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటో చూద్దాం. సో మెర్క్యూరీ అయితే లేదు, వేనస్ అయితే లేదు, ఎర్త్ ఉంది సార్. ఎర్త్ ఈస్ కామన్ ఇన్ దీస్ త్రీ. సో ఎర్త్ ఈజ్ హియర్, ఎర్త్ ఈజ్ హియర్ అండ్ ఎర్త్ ఈజ్ హియర్. సో ఆబ్వియస్లీ జేఎన్ఈ ఈక్వల్స్ టు ఎర్త్ వస్తుంది. సో జేఎన్ఈ విల్ బి నెక్స్ట్ టీ అండ్ డి. సో టీ అండ్ డి ఇక్కడ ఉంది సార్. సో టీ అండ్ డి ఈజ్ హియర్ ఆల్సో. టీ అండ్ డి ఇక్కడ ఉంది. సో టీ అండ్ డి ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో కంటిన్యూస్లీ త్రీట్లో కామన్గా ఉంది కాబట్టి ఈ మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటో చూద్దాం. యురేనస్, యురేనస్ అండ్ యురేనస్. నెక్స్ట్ సాటర్న్ ఇందులో లేదు, జూపిటర్, జూపిటర్, జూపిటర్ ఇక్కడ లేదు, మెర్క్యూరీ ఇక్కడ లేదు. సో యురేనస్ ఈజ్ కామన్ ఇన్ ఆల్ ద త్రీ. సో టీ అండ్ డి ఈక్వల్స్ టు యురేనస్. సో ఎర్త్ యురేనస్ వచ్చింది సార్. నెక్స్ట్ ఓటీఎస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓటీఎస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓటీఎస్ ఈజ్ దేర్ హియర్. సి ఓటీఎస్ హియర్ అండ్ ఓటీఎస్ హియర్. ఈ రెండిట్లో మాత్రమే ఉన్నది ఏంటో చెక్ చేయండి. ఈ రెండిట్లో మాత్రమే ఉన్నది ఏంటంటే యురేనస్, యురేనస్, యురేనస్ కాదు, మూడిట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ సాటర్న్, ఇందులో సాటర్న్ లేదు. జూపిటర్, జూపిటర్, జూపిటర్ ఇంకెక్కడ రిపీట్ అవ్వాలా. సో మెర్క్యూరీ. సో ఆబ్వియస్లీ జూపిటర్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్. సో ఎర్త్, యురేనస్, జూపిటర్, జూపిటర్, యురేనస్, ఎర్త్, that is there in option C. Question number 33, option C will be the answer. Next, question number 34, they have given that this is the word they have mentioned clearly, justify. If all the vowels in the word are replaced by the number 3, so vowel ఎక్కడ ఉంటే అక్కడ 3 రాసుకోమని చెప్పారు సార్. సో ఐఎమ్ రైటింగ్ 3 హియర్. సో యూ దగ్గర 3 రాసా, ఐ దగ్గర 3 రాసా, ఓవెల్ దగ్గర 3 రాసుకోమని చెప్పారు. బై ద పొజిషన్ వాల్ కాన్సోనెంట్ దట్ ఆర్ రీప్లేస్డ్ బై ద పొజిషన్ వాల్యూ ఆఫ్ ద కాన్సోనెంట్ ఇన్ ద వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో రీప్లేస్డ్ బై ద నెంబర్ 3 అండ్ ఈచ్ కాన్సోనెంట్, ప్రతి కాన్సోనెంట్ ఏం చేయమనంటే ప్లేస్ వాల్యూస్ రాసుకోమన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7. క్లియర్. సో ఓవెల్ ఉన్న దగ్గర 3 ప్లేస్ చేసుకొని మిగతా వాటి దగ్గర వాటి మెంబర్స్ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, ప్లేస్ వాల్యూస్. నౌ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఆఫ్టర్ రీప్లేస్మెంట్. వీటన్నిటి యొక్క సమ్ ఎంత అని అడిగారు సార్ ఇప్పుడు. సో దిస్ ఈస్ 4, 7, 11, 14, 20, 27. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 34, ఆప్షన్ బి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35. సో దిస్ ఈస్ ద వర్డ్ దే ఆర్ గివెన్. In the word tomorrow, from left to right, the position of the first and second letters are interchanged. First and second letters are interchanged. Similarly, the position of third and fourth. So, prati 2 letters interchange cheste, fourth letters interchange, so on. Then, which of the following letter will be fifth from the right end? So, right side nunchi fifth letter enti. So, right side fifth letter enti ante M. So, question number 35, option C will be the answer. So here if you observe there are 10 persons are there. So we need to arrange them in rectangular table. So they mentioned that all these members are sitting in rectangular table. 4 of them are seated corners. So corners lo 4 members undali. And at the edges and facing towards the center but not necessarily the same end. Next 2 persons sit on the each longer edge. Longer edges lo 2 persons and each shorter edge in 1 person. So this is the data given and facing outside corner lo unna vallu facing outside and mention chesaru. So this is the positions we need to arrange. Okay, so first of all they said that A sits third to the left of I. A sits third to the left of I. Both A and I either sit along the edges or at the corners. So వీళ్ళిద్దరు కార్నర్స్ ఉండాలి, ఎడ్జెస్ లోనైనా ఉండాలని చెప్తున్నారు. సో ఫస్ట్ A sits third to the left of I. సపోజ్ I ఇక్కడ తీసుకున్నాను అనుకోండి సార్. 1, 2 లెఫ్ట్, ఐకి లెఫ్ట్ లో A sits third to the left of I. సో A ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ J sits third to the right of I. J sits third to the right of I అంటే 1, 2, 3 J ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. All these members are facing center.
Next one, only one person sits between A and D. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి అంటే 1D ఇక్కడైనా రాసుకోవచ్చు, 1D ఇక్కడైనా రాసుకోవచ్చు. బట్ డి ఫేసెస్ ద సెంటర్ అని ఇచ్చాడు కాబట్టి సో డి విల్ కమ్స్ ఎట్ దిస్ పొజిషన్. సో డి ఫేసెస్ ద సెంటర్. ఇక్కడ వరకు అయిపోయింది సార్. ఈ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. ఈ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్, హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఈ. హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఈ అంటే 1 2 3 4. హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఈ. సో దిస్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. Next, G sits to the immediate right of F. F faces the same direction as G. G sits immediate right of F. So G sits immediate right of F అంటే G ఇక్కడ పెట్టుకుంటే F ఇక్కడ రైట్ అయ్యే ఛాన్స్ లేదు. G ఇక్కడ పెట్టుకుంటే ఇటువైపు వచ్చేస్తుంది. సో అది ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి సార్. G sits immediate right of F. F కి ఇమీడియట్ రైట్ లో G ఉండాలి. ఓకే, అండ్ F ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఈ సెంటర్ ఫేస్ చేస్తుంది కాబట్టి F కూడా సెంటరే ఫేస్ చేయాలి. So that is also condition satisfied. And next one, G does not sit adjacent to A. G does not sit adjacent to A అని ఇచ్చారు సార్. సో G A పక్కన రాకూడదు. ఓకే, B does not face the center. సో B సెంటర్ కాదు అంటే B outside. సో మిగిలిపోయిన పర్సన్ ఎవరు అంటే C. So this is the arrangement we got here based on the given data. Now we are going to observe the questions. First one, question number 36. Who among the following persons sits to the immediate left of B? సో బికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు అంటే సి. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చారు చూద్దాం సార్. ఆప్షన్స్ ఎఫ్ అంటే కాదు. ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి థర్డ్ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళని అడిగారు. సో కాదు. డి అంటే కాదు. ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే. జేకి సెకండ్ రైట్ లో ఉన్న వాళ్ళు ఎస్. ఇక డైరెక్ట్ గా ఇవ్వకుండా హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. బికి లెఫ్ట్ లో ఎవరు ఉన్నారంటే జేకి ఎవరైతే సెకండ్ రైట్ లో ఉన్నారో వాళ్ళే ఉన్నారు. సో క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. ఎవరైతే డి పెట్టి ఉంటారో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ జే అండ్ ఎఫ్. జేకి ఎఫ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారని అడిగారు సార్. సో జేకి ఎఫ్ కి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు. వెన్ కౌంటెడ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి రైట్ సైడ్ లో కౌంట్ చేస్తే 2 మెంబర్స్ ఉన్నారు. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. Who among the following person is sitting fourth to the right of D? D కి fourth right లో ఉన్నది ఎవరు? D కి fourth right అంటే 1 2 3 4 G. So that is there in option B. Question number 38 option B will be the answer. Next question number 39. What is the position of E with respect to A? What is the position of E with respect to A అంటే ఏ దగ్గర మీరు ఉండాలి సార్. ఏ దగ్గర మీరు ఉండి ఈ పొజిషన్ ఏంటి? ఇమ్మీడియట్ రైట్. సో ఇమ్మీడియట్ రైట్ విల్ బి ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ B. Question number 39 option B will be the answer. Question number 40. Here we need to identify which one is different. D and I observe చేయండి సార్. D left లో I ఉంది. D కి left లో I ఉంది. C and B. C కి left లో B ఉంది. H and J. H కి right లో J ఉంది. H కి right లో J ఉంది కాబట్టి so this is different. So question number 40 option C will be the answer.